ఏలూరు నగరంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ ఫైట్కు ఆకరేపుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు పంచాయతీ ఇప్పట్లో తేలేట్టు కనిపించడం లేదు. దీంతో రెండు పార్టీల క్యాడర్ అయోమయానికి గురవుతోంది. సీట్లు తేల్చుకోకుండా పొత్తు పెట్టుకోవడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు పార్టీల స్థానిక నేతలు సీటు తమకే కావాలని పట్టుబడుతున్నారు. ఎదుటి పార్టీ కేటాయిస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ ఏలూరు సిటీలో ఇంత గందరగోళానికి కారణం ఎవరు? వాచ్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చాలా కాలంగా చెబుతున్నాయి. అయితే ఇంతవరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లనేది ఖరారు కాలేదు. దీంతో అన్ని చోట్ల రెండు పార్టీల శ్రేణులు సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏలూరు సిటీలో అయితే టీడీపీ జనసేన శ్రేణుల మధ్య సీటు ఫైట్ తీవ్ర స్థాయికి చేరింది. జనసేనకు టికెట్ ఇస్తే కాపు కాసేది లేదని స్థానిక టీడీపీ నేతలు పార్టీ నాయకత్వాన్ని తేల్చి చెప్పేశారు. ఇక టీడీపీకి ఇస్తే తాము సహకరించబోమని, పోటీలో ఉంటామని జనసేన నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో రెండు పార్టీల్లోనూ కాక రేగింది. పొత్తుల్లో భాగంగా ఏలూరు అసెంబ్లీ సీటు టీడీపీకి ఖరారైందని కొద్ది రోజుల క్రితం టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ప్రచారం చేసి హోర్డింగ్లు పెట్టి హడావిడి చేశారు. దీనికి కౌంటర్ గా జనసేన కూడా పోటీ చేసేది మేమే అంటూ కౌంటర్ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. అయితే బడేటి చంటికి జూదంలో చేయి తిరిగిన ఆటగాడిగా పేరు ఉండడంతో పాటు గతంలో జూదం ఆడుతూ విశాఖలో పోలీసులకు పట్టుబడటం ఏలూరు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అన్నచాటు తమ్ముడిగా బడేటి బుజ్జి పేరు వాడుకొని ఏలూరు నగరంలో ఫోర్జరీలు చేసి స్థలాలు ఆక్రమించుకున్నాడన్న విమర్శలు బడేటి చంటిపై ఎక్కువగానే వినిపిస్తున్నాయి. జూదరి కబ్జాదారుడైన చంటికి టికెట్ ఇస్తే తాము సహకరించమని జనసేన నేతలు స్పష్టంగా చెబుతున్నారు. ఏలూరులోని జూటు మిల్లు కార్మికుల తరఫున పోరాడినట్టు కలరింగ్ ఇచ్చిన బడేటి చంటి ఆ వ్యవహారాన్ని కోర్టుకు లాగి మధ్యవర్తిగా ఏలూరులోని వ్యాపారవేత్తకు జూటు మిల్లు స్థలాన్ని కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. కుదిరితే కబ్జా, లేకుంటే కోర్టులో కేసులు వేసి సెటిల్మెంట్లు చేయడంలో బడేటి చంటిది అందెవేసిన చెయ్యని, అతనికి ఏలూరు టికెట్ రాదని ఏలూరులోని జనసేన నేతలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఏలూరు టికెట్కు సంబంధించి జనసేన నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏలూరు అంటే ప్రత్యేక అభిమానం కాబట్టి టికెట్ మనదే, టీడీపీయే మన కోసం పని చేయాలి, మనం వారి కోసం పని చేయబోమనే విషయంలో అందరూ స్పష్టంగా నిర్ణయించుకోవాలని చెబుతున్నారు. ఏలూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అంటూ ఓ సమావేశంలో జిల్లా నేతలు ప్రకటించారు. జనసేన అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీలో మల్లగుల్లాలు మొదలయ్యాయి. వీరిద్దరి కుమ్ములాటలు కొనసాగుతూ ఉండగా జనసేనలో అకస్మాత్తుగా మరో కొత్త నేత తెరపైకి వచ్చారు. ఆర్థిక బలం ఉన్న తనకే టికెట్ అంటూ నారా శేషు ప్రచారం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసి పార్టీ ఫండ్ ఇచ్చారంటూ క్యాడర్ కు చెప్పడంతో పాటు నగరమంతా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరో గందరగోళానికి తెరతీశారు. మొత్తంగా ఏలూరు టీడీపీ జనసేన పార్టీల మధ్య సీటు విషయంలో పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటోంది. ఏ పార్టీకి టికెట్ వస్తుందో, ఏం జరుగుతుందో, ఎన్నికల్లో ఎవరికి పని చేయాలని అర్థం కాని రీతిలో రెండు పార్టీల క్యాడర్లో అయోమయం కొనసాగుతోంది.